Hello guys, welcome back to BMRPkidsrocks channel. How are you all? So let's get into the video. ఈ రోజు మనం గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అర కేజీ గుత్తి వంకాయలు, మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ లేదా 2 చిన్న ఉల్లిపాయలు, కట్ చేసేకు 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి, 3 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి, కొద్దిగా దాల్చిన చెక్క, 5 లవంగాలు, మీడియం సైజ్ అల్లం వెల్లుల్లి జీడిపప్పు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయండి. మేము 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్సీ పట్టిన మిశ్రమం ఇలా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఎలా కోసుకోవాలో చూద్దాం. వంకాయలని ఈ విధంగా కోసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని అన్ని వంకాయలని పక్కన పెట్టుకున్నాం. ఏంటి గుత్తి వంకాయలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలాగా లోపలికి కూర్చండి. అన్ని గుత్తి వంకాయలకి కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ చూద్దాం. అన్ని గుత్తి వంకాయలు స్టఫింగ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దీనిలో ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఆయిల్లో వేయాలి. వంకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం వంకాయల్లో స్టఫ్ చేశాక మిగిలిన పేస్ట్ ఏమైనా ఉంటే అది వేసేయాలి. నాకైతే ఈ వంకాయ కూర చాలా ఇష్టం. మీకు కూడా గుత్తి వంకాయ ఇష్టం అయితే కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గుత్తి వంకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. రుచికరమైన గుత్తి వంకాయ ఫ్రై సిద్ధమైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.